చేసాం చూద్దామండి. స్మాల్ బ్రేక్ అయిపోయింది. సరే చూడండి ఫ్రెండ్స్, ఇన్ ఏ బాక్స్, ఒక బాక్స్ లో దేర్ ఆర్ 8 రెడ్ బాల్స్, 7 బ్లూ బాల్స్ అండ్ 6 గ్రీన్ బాల్స్ ఉన్నాయంట. ఒక బాక్స్ లో 8 రెడ్ బాల్స్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయి? 8 రెడ్ బాల్స్ ఉన్నాయంట. అలాగే 7 బ్లూ బాల్స్ ఉన్నాయంట. అట్లాగే 6 గ్రీన్ బాల్స్ ఉన్నాయంటండి. రైట్ అండి. సో 1 బాల్ ఈజ్ పిక్డ్ అప్ ర్యాండమ్లీ, ఒక బంతిని తీస్తే గనక రైట్ అండి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్, రైట్ అండి, దాని యొక్క సంభావ్యత ఏంటంటే నెయిదర్ రెడ్ నార్ గ్రీన్, రెడ్ రాకూడదు అలాగని గ్రీన్ కూడా రాకూడదు. ఒక బంతి ఏదైతే ఉందో ఆ ఒక బంతి ఏం రావాలి? బ్లూ రావాలండి. ఆ ఒక్క బంతి ఏం రావాలండి? బ్లూ రావాలండి. సో 7C1 మాత్రమే రాస్తామండి. ఎందుకు 7C1 రాస్తామంటే గనక 7 బంతుల్లో ఒక బంతు తీసే అవకాశం. మొత్తం ఎన్ని బంతులు ఉన్నాయి ఫ్రెండ్స్? ఇక్కడ మొత్తం 21 బంతులు ఉన్నాయండి. ఎన్ని బంతులు ఉన్నాయండి? 21. సో 7C1/21C1 అండి. అంటే 7/21 అవుతుందండి. 1/3 అండి. రైట్ అండి. ఆప్షన్ 4 రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, 24 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. 24 రెండు భాగాలుగా చేస్తే సచ్ దట్ 7 టైమ్స్ ద ఫస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్కి ఏంటంటే 7 టైమ్స్ చేయాలండి. యాడెడ్ టు 5 టైమ్స్ ద సెకండ్ పార్ట్. రెండో పార్ట్కి 5 టైమ్స్ చేస్తే టోటల్ వాల్యూ ఏమొచ్చిందంటే ద మేక్స్ 146 వచ్చిందండి. ఏమొచ్చిందండి? వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్? ఫస్ట్ పార్ట్ అనేది ఇక్కడ ఏంటంటే 24 అనుకుంటే దీన్ని 7 టైమ్స్ చేస్తామండి. సెకండ్ పార్ట్ కాసేపు 24 అనుకుంటే దీన్ని 5 టైమ్స్ చేస్తామండి. అర్థమైంది కదా చెప్పనమాట. 7 4 28, 2 7 14, 2 16 అండి. సరే 24 5 చూసుకుంటే 120 అండి. అర్థమైంది కదా చెప్పిన మాట. సో చూసుకుంటే కనుక యాక్చువల్గా ఎంత రావాలంటే 146 రావాలండి. ఏం రావాలండి? 146 రావాలండి. రైట్ అండి. సో దీన్ని ఎలిగేషన్ మెథడ్ అంటామండి. దీన్ని ఏమంటామండి? ఇక్కడ ఎలిగేషన్ అంటామండి. 120కి 146కి డిఫరెన్స్ ఏంటంటే 26 అండి. 168కి 146కి డిఫరెన్స్ ఏంటంటే 22 అండి. సో 26 22 కలిపితే 48 అయిపోతుంది కదండి. కాదు. కాబట్టి 2 13లు 2 13లు అండి. సో చూసుకుంటే కనుక వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ అంటే ద ఫస్ట్ పార్ట్ ఈజ్ 13 అండి. ద ఫస్ట్ పార్ట్ ఈజ్ 13 అండి. సో ఇది షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ కావాల్స్తే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. రైట్. ఏదైతే ఫస్ట్ పార్ట్ ఉందో దాన్ని మనం ఏమి చేస్తామంటే ఎక్స్గా రాసుకున్నామండి. రైట్ అండి. సో ఎక్స్ ఇంటూ 7 టైమ్స్ రైట్ అండి. మెథడ్ 2 అండి. ప్లస్ ఒక పార్ట్ ఎక్స్ అనుకుంటే రెండో పార్ట్ వై కాదండి. రెండో పార్ట్ ఏం కాదండి? వై కాదు. 24 మైనస్ ఎక్స్ ఇంటూ 5 టైమ్స్ చేస్తే ఎంత వచ్చిందండి? ఇక్కడ 120 కాదు 146 వచ్చిందండి. ఎంత వచ్చిందండి? ఇక్కడ 146 వచ్చిందండి. రైట్ అండి. సరే ఇక్కడ చూసుకుంటే కనుక 7x ప్లస్ 120 మైనస్ 5x ఈక్వల్ టు వాల్యూ దట్ ఈస్ 146. 7x లో 5x పోతే 2x అండి. సో 146 లో 120 పోతే ఎంత అండి? 26 అండి. 2 1లు 2 13లు అండి. అర్థమైందండి. వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ అంటే ఎక్స్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ అండి. రైట్ అండి. ఇది ప్రొసీజర్ అండి. అండర్స్టాండ్? చూడండి ఫ్రెండ్స్, ఇది ప్రొసీజర్ అండి. ఇది షార్ట్ కట్ అండి. రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, మోహన్ ఓకే, మోహన్ అండ్ సుహాన్ 35 years అండ్ 45 years రెస్పెక్టివ్లీ. మోహన్ యొక్క వయసు ఎంత అంటే గనక మోహన్ యొక్క వయసు 35 years అంట. సుహాన్ యొక్క వయసు ఎంత అంటే 45 years అంటండి. రైట్ అండి. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాల తర్వాత వుడ్ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ బికమ్స్ 9:10. సో ఎన్ని సంవత్సరాల తర్వాత 9:10 అవుతుందని అడిగాడండి. రైట్ అండి. మారుద్దామండి, విధానం మారుద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎం ఫర్ మోహన్, ఎస్ ఫర్ సుహాన్. మోహన్ యొక్క వయసు 35 years అయితే సుహాన్ యొక్క వయసు 45 years అండి. ఎన్ని సంవత్సరాల తర్వాత రేషియో మారుతుందంటే వయసులు మారుతాయంటే కొన్ని సంవత్సరాల తర్వాత మారుతాయి. ఎలా మారుతాయంటే 9:10గా మారుతుందండి. ఎలా మారుతుందండి? ఇక్కడ 9:10గా మారుతుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక క్రాస్ మల్టిప్లింగ్ విగెట్. క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే ఏమవుతుందంటే ఇది 350 అండి, ఇది 10x అండి. అడ్డగుణకారం చేస్తే ఇది 350 10x అండి. ఇదేమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, రైట్, కొద్దిగా చిన్నగా రాద్దామండి. 350 ప్లస్ 10x అండి.
ఈక్వల్ 9 45, 9 36, 405 ప్లస్ 9x అండి. అర్థమైంది కదండి. సో 10x లో 9x పోతే x అండి, 405లో 350 పోతే 55 అండి. ఎంత అండి? 55 అండి ఆన్సర్. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక మనకి డేటా ఇన్సఫిషియంట్ అనేది ఉంది కానీ ఆప్షన్ లేదండి. రైట్ అండి. సో ప్రొసీజర్ బెస్ట్ అండి. లేదంటే కనుక మెథడ్ 2 చూడండి. ఇది ఫస్ట్ మెథడ్ అండి. మెథడ్ 2 ఏంటంటే 35 ఇయర్స్ అండ్ 45 ఇయర్స్ అండి. సో ఆప్షన్స్ లో ఉంటేనే అవుతుంది, లేకపోతే లేదండి. 5 ఏళ్ళ 35, 5 9 45 అండి. రైట్ అండి. సో 9:10 అవ్వాలంటే కనుక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి 9:10 అనేది ఇక్కడ 2 పెరుగుతుంది, ఇక్కడ 1 పెరుగుతుందండి. కాబట్టి వర్కౌట్ అవ్వదండి. ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ మెథడ్ ద్వారా చేయలేమండి. సో చూసుకుంటే కనుక డేటా అనేది ఇవ్వలేదు కాదండి, నన్ ఆఫ్ దీస్ అండి ఆన్సర్. అంటే ఆన్సర్ ఏంటంటే 55 అండి. రైట్ అండి. ఇది కాదండి, ఆన్సర్ రాసుకోండి. 4th ఆప్షన్ లో 55. రైట్ అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఎనీ మిస్టేక్? నో మిస్టేక్. ఓకేనండి. ఓకే, హౌ మెనీ నంబర్స్ బిట్వీన్ అంటే మధ్యలో గల అని అర్థం అండి. ఫ్రమ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అని అర్థం. బిట్వీన్ అంటే 11 అవసరం లేదు, 12 కావాలి. 90 అవసరం లేదు, 89 కావాలి. వీటి మధ్య ఉండేటువంటి నెంబర్స్ దేంతో డిజిబుల్ కావాలంటే 7తో డిజిబుల్ కావాలి. దేంతో డిజిబుల్ కావాలండి? 7తో డిజిబుల్ కావాలి. సో 14, 21, 28 సో ఆన్ 84. 7తో మల్టిప్లై అయ్యే నెంబర్ కదండి ఇవన్నీ కూడా. ఇవన్నీ 7 మల్టిపుల్స్ కదా, 7 మల్టిపుల్సే కదండి ఇవన్నీ కూడా. 14, 21, 28, 35, 42, 49 ఇవన్నీ కూడా 7 మల్టిపుల్స్. 7 కామన్ తీస్తే చూడండి ఫ్రెండ్స్, 7 కామన్ తీస్తే ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 7 2s, 7 3s, 7 4s, 7 12s. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఎన్ని నెంబర్స్ ఉంటాయని అడిగాడండి. ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే కనుక L-S+1 అండి. దీని ఫార్ములా ఏంటంటే లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ ప్లస్ 1. ఇందులో లార్జెస్ట్ ఏంటంటే 12 అండి, ఇందులో స్మాలెస్ట్ ఏంటంటే 2 అండి, ప్లస్ 1 అండి. 13లో 2 పోతే ఎంత అంటే 11 అండి. 13లో 2 పోతే ఎంత అండి? 11 అండి. సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, లార్జెస్ట్ 12 అండి, స్మాలెస్ట్ 2 అండి, సరిపోయిందండి. లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ ప్లస్ 1 అంటే 12, 1 13, 13లో 2 పోతే 11 అండి. కావాలంటే ప్రొసీజర్ కూడా చెప్తానండి. నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అండి ఇది కూడా. రైట్ అండి. ప్రొసీజర్ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక 1 to 89 దాకా తీసుకోండి ఫ్రెండ్స్, 7తో డిజిబుల్ అయ్యేది. అలాగే మైనస్ ఎంతవరకు అవసరం లేదంటే కనుక 11 దాకా మనకు అవసరం లేదండి. సో 1 to 11/7. 7 12లో 84. ఓకేనండి. అలాగే 7 1లో 7. సో 12లో 1 పోతే 11 అండి. చూసారా, ఇది షార్ట్ కట్ అండి, ఇది ప్రొసీజర్ అండి. రెండు కూడా ఆన్సర్ 11 అండి. కావాలంటే మీరు మామూలుగా రాసుకున్నా తెలిసిపోతుంది. 14, 28, 21, 28, 35, 42, 49, 56, 63, 70, 77, 84 వరకు రాసుకున్నా సరిపోద్దండి సింపుల్గా. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ ట్రైన్ కవర్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ P అండ్ Q ఈజ్ 48 minutes అండి. PQలు మధ్య దూరాన్ని ఛేదించాలంటే, అంటే ట్రావెల్ చేయాలంటే 48 నిమిషాలు పడుతుందండి. ఎంత టైం పడుతుందండి? ఇక్కడ 48 నిమిషాలు పడుతుందండి. ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజ్డ్ బై 5 kmph. ఒకవేళ స్పీడ్ అనేది 5 kmph పెంచితే కనుక, ఓకేనండి, ఉన్న స్పీడ్ మీద 5 kmph పెంచితే ద ట్రైన్ విల్ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 45 minutes. ఎంతండి? ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఏమైందంటే 45 minutes అవుతుందండి. సేమ్ డిస్టెన్స్ 45 minutes లో చేరిపోతుందండి. అంటే 3 నిమిషాలు తగ్గిపోయిందండి. ఎప్పుడు 5 kmph పెంచితే 3 నిమిషాలు తగ్గిపోయిందండి. వాట్ వాజ్ ద ఇనీషియల్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ kmph? ఇనీషియల్ స్పీడ్ ఎంత అని అడిగాడండి. సో డిస్టెన్స్ ఎంతో మనకు తెలుసా? తెలియదండి. ఓకేనండి. డిస్టెన్స్ పీక్యూల మధ్య దూరం ఎంతో మనకు తెలియదండి. కానీ ఎంత టైం పడుతుందంటే 48 నిమిషాలు పడుతుందండి. ఎంత టైం పడుతుందండి? 48 నిమిషాలు పడుతుందండి. సో నేను బై 60 ఎందుకు రాశానంటే 48/60 అనేది kmph లో కాబట్టి, ఇక్కడ స్పీడ్ అనేది kmph లో ఉంది కాబట్టి మనం నిమిషాలను గంటల్లోకి మార్చేసామండి. ఇది S1 ఫ్రెండ్స్. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, అదే డిస్టెన్స్, ఓకేనండి, అదే డిస్టెన్స్ 45 నిమిషాల్లో వెళ్ళిపోతుందండి. ఎంత టైంలో వెళ్ళిపోతుందండి? ఇక్కడ 45 నిమిషాల్లో వెళ్ళిపోతుందండి. ఇది స్పీడ్ 2 అండి. రైట్ అండి.
సో 12 నాలుగు 48, 12 5 60, 5D/4 అండి. అలాగే 15 3 45, 15 4 60, 4D/3 అండి. అండర్స్టాండ్? సో ఇది S1 అన్న, ఇది S2, రైట్ అండి. సో డి క్యాన్సిల్ అండి. 5 3 15, 4 4 16, ఇది 15:16 అండి. డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 1 వచ్చిందండి. ఎంత ఎందుకు వచ్చిందంటే 5 kmph పెంచితేనే వచ్చింది కదండి. సో డిఫరెన్స్ బిట్వీన్ 15 and 16 బికమ్స్ 5 kmph అండి. ఇనీషియల్ స్పీడ్ ఇదండి. ఇనీషియల్ స్పీడ్ అనేది S1 లో కదండి ఉంది. 1 ఎప్పుడు 5 అవుతుందంటే 5 times అండి. 1 ఎప్పుడు 5 అవుతుందండి 5 times అండి. మరి 15 5 ఎంత అవుతుందంటే 75 అవుతుందండి. 15 5 ఏమవుతుందండి ఇక్కడ 75 kmph అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 75 kmph అవుతుంది. అండర్స్టాండ్? చూడండి ఫ్రెండ్స్, కొంత డిస్టెన్స్ కవర్ చేయాలంటే 48 నిమిషాలు పడుతుంది. అలా కాకుండా 5 kmph వేగంగా పెంచితే అంటే ఫర్ సపోజ్ 75లో వెళ్తున్న బండి 80లో చేస్తే 45 నిమిషాల్లో వెళ్ళిపోతారంట. ఇక్కడ 48/60 ఎందుకు రాసుకున్నామంటే వాడు kmph అని నోటీస్ చేశాడు కాబట్టి మనం అలా రాసుకున్నాం. దీన్ని కూడా ఏంటంటే D/45/60గా రాసుకుంటే కనుక ఓకేనండి. వినండి ఫ్రెండ్స్, ఇది రెసిప్రోకల్ అయితే 5D/4 అండి. ఇది రెసిప్రోకల్ అయితే కనుక 4D/3 అండి. డి క్యాన్సిల్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 15:16 అండి. డిఫరెన్స్ ఎంత అంటే 1 అండి. 1 బికమ్స్ 5 kmph అండి. రైట్ అండి. 1 ఎప్పుడు 5 kmph అంటే 5 times. సో ఇనీషియల్ స్పీడ్ అంటే 15 75 అండి. లాటర్ స్పీడ్ అంటే కనుక 16 80 అండి. సో ఆప్షన్ 2 అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 girls is 20 years and their ages in the ratio 3:5:7. The youngest girl is question mark. 3:5:7 లో ఉన్నారంటండి వీళ్ళు. 3 5 8 8 7 15. ఓకేనండి. సమ్ ఆఫ్ ద రేషియో ఎంత అంటే 15 అండి. ముగ్గురు కాబట్టి 3x20 చేయాలండి. ముగ్గురు కాబట్టి 3x20. నలుగురు అయితే 4x20. 10 మంది అయితే 10x20 అండి. n మెంబర్స్ అయితే 20x n అండి. సో చూసుకుంటే 20 3 60 సంవత్సరాలు. 15 ఎప్పుడు 60 అంటే 15 4 60. యంగెస్ట్ గర్ల్ అంటే కనుక ఈమె యంగెస్ట్ అండి. సో 3 4 12 అండి. రైట్ అండి. 3 4 12 ఆప్షన్ 2 అండి. రైట్. ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ప్రెజెంట్లీ ఇన్ 3:5. ఓకేనండి. ప్రెజెంట్ రేషియో 3:5 అంట. 9 years ago. 9 years ago అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 2017లో 9 years అంటే 2017లో ఎవరు అంటే ఏబీలు. ఏ రేషియో అంటే కనుక 12:13 అండి. ఏ రేషియో అంటే కనుక 12:13 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఆఫ్టర్ 9 years అంటే ఇప్పుడు 2026లో రైట్ అండి. రేషియో ఎంత అంటే కనుక 3:5 అండి. రేషియో ఎంత అంటే ఇక్కడ 3:5 అండి. రైట్. సో 2017 నుంచి 2020 వరకు 9 ఏళ్ళు పెరిగిందండి. ఫస్ట్ షార్ట్ కట్ వర్కౌట్ అవుతుందా లేదా సెకండ్ షార్ట్ కట్ వర్కౌట్ అవుతుందో చూద్దాం. 12 3 అవుతుందంటే 9 తగ్గింది. 13 5 అయిందంటే 8 తగ్గిందండి. బోత్ నాట్ ఈక్వల్. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. నాట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ షార్ట్ కట్ కాకుండా సెకండ్ షార్ట్ కట్ చేస్తాం. సెకండ్ షార్ట్ కట్ ఎంట్రన్స్ ఏంటంటే పై రేషియో డిఫరెన్స్ తీసుకుంటాము, కింద రేషియో డిఫరెన్స్ తీసుకుంటాము. పై రేషియో డిఫరెన్స్ చేత కింద రేషియో గుణిస్తామండి, కింద రేషియో డిఫరెన్స్ చేత పై రేషియో గుణిస్తామండి. సో మళ్ళీ ఏబీలే రాసుకోవాలండి, ఇంకేం రాయకూడదు. సో 2 12 24 అండి. అట్లాగే 2 13 26 అండి. అలాగే 1 3 చూడండి ఫ్రెండ్స్, 1 3 3 అండి. అలాగే 1 5 5 అండి. 24 3 అయిందంటే కనుక 21 తగ్గిందండి. 26 5 అయిందంటే 21 తగ్గిందండి. 21 అనేది దేనికి సమానం అంటే 9 years కి సమానం అండి. ఒక స్మాలర్ నెంబర్ ఒక బిగ్గర్ నెంబర్ అయిందంటే మల్టిప్లై చేసాడు, ఒక బిగ్గర్ నెంబర్ స్మాలర్ నెంబర్ అయిందంటే డివిజన్ చేశాడండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక సింపుల్ గా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. 9/21 వేస్తే 21కి క్యాన్సిలేషన్ అయితే 1 9 9 years అవుతుంది. బాగుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ ఏ అండి. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడండి. ఏం అడిగాడండి ఇక్కడ? ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడండి. రైట్ అండి. సో ఏ యొక్క ప్రస్తుత వయసు అంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ యొక్క ప్రస్తుత వయసు ఇక్కడ ఉంటుందండి. దీనికి సంబంధం లేదండి. ఏ యొక్క ప్రస్తుత వయసు ఎలా అంటే ఇక్కడకండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక వినండి ఫ్రెండ్స్, 3 × 9/21 3 1లో 3 3 ఏళ్ళు 21 అండి. సో 9/7 వచ్చిందండి. ఇక్కడ ఏమొచ్చిందండి 9/7 వచ్చిందండి. రైట్. సరిపోయిందండి. మనం చేసేది ఎక్కడ కూడా రాంగ్ ఏం లేదు. సో 3 1లో 3 సరిపోయిందండి. 2 12 24. ఓకేనండి.
9/7 అనేది నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి నన్ ఆఫ్ దీస్ పెట్టుకోండి. 9/7 అండి. రైట్ అండి. రైట్. మనం ఒకసారి చూద్దామంటే ఏ అండ్ బి రేషియో 3:5 అండి ప్రస్తుతం. రైట్ అండి. 9 years ago అంటే 9 ఏళ్ల క్రితం 12:13 అండి ప్రెజెంటేజ్ ఆఫ్ ఏ. ఓకే అండి. వెల్ డన్ అండి. బాగానే ఉందండి. కావాలంటే ప్రొసీజర్ కూడా మీకు డౌట్ వస్తే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. రైట్ అండి. 9/7 వచ్చింది కదా ఇక్కడ. 3 × 9/21 అంటే 3 1 3 ఏళ్ళు అండి. 9/7 అలా కాకుండా ప్రొసీజర్ కూడా చేద్దాం చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా చూడండి ఫ్రెండ్స్. (3x/5x) అనేది ఎప్పుడు చూడండి ఫ్రెండ్స్. 3:5 అనేది ప్రెజెంట్ అండి. 3:5 అనేది ఏంటంటే ప్రెజెంట్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 9 years తర్వాత ఏమవుతుందంటే చూడండి ఫ్రెండ్స్, 9 years తర్వాత ఏమవుతుందంటే 12:23 అవుతుందండి. 12 ఏమవుతుందండి ఇక్కడ 23 అవుతుంది. రైట్. సో రైట్. అడ్డగుణకారం చేస్తే 23 3 69x అండి. 9 3 27, 9 2 18, 207. అట్లాగే 12తో మల్టిప్లై చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే 12 5 60x అండి. 12 9 108. రైట్ అండి. సో 69లో 60 పోతే కనుక 9x అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక 108లో 207 పోతే కనుక మైనస్ వస్తుందండి. చూడండి 17లో 8 పోతే 9 అండి. నెక్స్ట్ 9లో 0 పోతే 9 అండి. 99. ఓకేనండి. ఇక్కడ -11 వచ్చి చూసారా. మొత్తానికి ఏంటంటే సమ్ అనేది రాంగ్ ఉందండి. నో ప్రాబ్లం అండి. రైట్ అండి. ఇలా చూద్దామండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 5 students ఇన్ ఏ క్లాస్ 25.8 kilograms అండి. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 5 members ఉన్నారండి. 5 members యొక్క ఓకే 5 members యొక్క యావరేజ్ క్లాస్ ఎంత అంటే 25.8 kg అండి. రైట్ అండి. 25.8 kg అంటే 25 kg 800 grams. వెన్ యూ న్యూ స్టూడెంట్స్ జాయిన్స్ దెమ్, వాళ్ళలో ఒక కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడంట. ఒక కొత్త స్టూడెంట్. ఓకేనండి. ద యావరేజ్ వెయిట్ ఇంక్రీజెస్ బై 3.9 kilograms. అలా జాయిన్ అవ్వడం వల్ల ఏంటంటే ఒక అబ్బాయి వాళ్ళందరిలో కూడా చూసుకుంటే 3.9 పెరిగిపోయిందంటే. ఇంక్రీజెస్ బై అంటే ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇంక్రీజెస్ బై 3.9 అంటే ఇంక్రీజెస్ టు ఓకే 25 చూడండి ఫ్రెండ్స్ 25.8కి 3.9 కలపాలండి. సో ఇది 17 అండి. 5 3 8 1 9 29.7 అవుతుందండి. రైట్ అండి. సరే. దెన్ ద అప్రాక్సిమేట్ వెయిట్ ఆఫ్ న్యూ స్టూడెంట్ అని అడిగాడు. ఎంతమంది ఇనీషియల్ స్టూడెంట్స్ అండి? 5 members. ఇప్పుడు ఎంతమంది అవుతున్నారు? 6 members అవుతున్నారు. ఎప్పుడైతే 6 members జాయిన్ అయ్యాడో ఇంక్రీజ్ బై 3.9 అంటే ఉన్నదానికి 3.9 కలిపి ఎంత అండి? సో 29.7 రైట్ అండి. -5 × 25.8. ఓకేనండి. 6 యొక్క మొత్తం విలువలో 5 యొక్క మొత్తం విలువ తీసేస్తే ఆ ఒక్కడు వస్తాడండి. 6 7 42 అండి. 6 9 54 58 6 2 12 5 17 రైట్ అండి. సో చూసుకుంటే కనుక 5 8 40 5 5 25 4 29 5 2 10 12 ఓకేనండి. 178.20లో 129.0 తీసేస్తే 2 0 అండి. 18లో 9 పోతే 9 అండి. 6లో 2 పోతే 4 49.2 అండి. సో అప్రాక్సిమేట్ అడిగాడు కాబట్టి సుమారుగా అన్నాడు కాబట్టి 49 పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనండి. 6 యొక్క టోటల్ విలువలో 5 యొక్క టోటల్ విలువ తీస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దామండి. ద రేషియో ఆఫ్ ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రాహుల్ అండ్ హిజ్ సిస్టర్. ప్రెజెంట్ ఏజ్ రాహుల్ ది సిస్టర్ది ఎంత అంటే 3:4 అండి. 10 years బిఫోర్ అంటే 10 ఏళ్ల క్రితము. ఏమండి? 10 years ago 10 years బ్యాక్ అంటే దాని అర్థం ఏంటంటే వెనకాతల అంటే గతంలో. ఎంతండి? రాహుల్ సిస్టర్ చెప్పండి. రాహుల్ అండ్ సిస్టర్ 10 ఏళ్ల క్రితం అంటే 2016 అనుకుందామండి. ఎంతండి? ఇక్కడ చూసుకుంటే 13:19 అండి. ఎంతండి ఇక్కడ? 13:19 అండి. రైట్ అండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక రాహుల్ అండ్ సిస్టర్ ఏమైందంటే 2026లో ఎంత అయిందంటే కనుక 3:4 అయిందండి. యాంటిసిడెంట్ ఎంత తగ్గింది? 10 తగ్గిందండి. కాన్సిక్వెంట్ ఎంత తగ్గిందంటే 15 తగ్గిందండి. సో పై రేషియోలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది 6 అండి. కింద రేషియోలో డిఫరెన్స్ ఎంత అవుతుందో అది 1 అండి. ఎందుకు ఇలా డైరెక్ట్ తీసుకున్నాను చెప్తారా? ఫస్ట్ షార్ట్ కట్ వర్కౌట్ అవట్లా. కారణం ఏంటంటే పూర్వపదంలో డిఫరెన్స్ ఎంతైతే ఉండాలో పరపదంలో కూడా అంతే డిఫరెన్స్ ఉండాలండి.
యాంటిసిడెంట్ కాన్సిక్వెంట్ డిఫరెన్స్ వర్ ఈక్వల్, సమానంగా ఉంటేనే ఫస్ట్ షార్ట్ కట్ చేస్తాం, లేదంటే సెకండ్ షార్ట్ కట్. సో చూసుకుంటే ఈ 1తో మల్టిప్లై చేసామంటే పైన 13:19 అవుతుందండి. ఈ 6తో మల్టిప్లై చేస్తే 18:24 అవుతుందండి. 13 18 అయిందంటే 5 పెరిగింది, 19 24 అయిందంటే 5 పెరిగింది. ఈ 5 అనేది దేనికి సమానం అంటే 10 ఇయర్స్ అండి. 5 అనేది దేనికి సమానం అండి? 10 ఇయర్స్ అండి. 5 ఎప్పుడు 10 అవుతుందంటే 2 టైమ్స్ అండి. 5 ఎప్పుడు 10 అవుతుందండి? 2 టైమ్స్. గమనించారు కదా, 5 parts బికమ్స్ 10 ఇయర్స్ ఎప్పుడు అవుతుందంటే నాన్న 2 టైమ్స్ అండి. రైట్ అండి. సరే, వాడు ఏమన్నాడంటే వాట్ ఈజ్ రాహుల్స్ ప్రెజెంట్ ఏజ్? ఆర్ ఫర్ రాహుల్ అనేది ఇక్కడ ఉంటాడండి. ఎందుకంటే వీడు కదా రాహుల్, ఈ రేషియో పాత్ అయిపోద్ది కాబట్టి 18 36 అండి. ఎంత అండి ఇక్కడ? రాహుల్ యొక్క వయసు 36 సంవత్సరాలు అండి. ఎంత అండి? 36 సంవత్సరాలు. ఆప్షన్ 1 అండి. రైట్. ఓకే, కావాలంటే ప్రొసీజర్ కావాలంటే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకే, రాహుల్ తన సిస్టర్ యొక్క వయస్సుల మధ్య నిష్పత్తి 3:4 అండి. 10 సంవత్సరాల క్రితం ఎంత అంటే వారి వయస్సుల మధ్య నిష్పత్తి రాహుల్ అండ్ సిస్టర్ ఎంత అంటే 13:19. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఓకేనండి 3:4 అవుతుందండి. అడ్డుగుణకారం చేస్తే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎక్సెల్ గా రాసుకోవాలి. 13 4 52 ఓకేనండి. అలాగే 4 10 40, 19 3 57x, 13 30. సో 52 ఇటు పోతే 5x అండి. 40లో 30 పోతే ఏమవుతుందంటే 10 అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 5x, 5 1 5 2 దేర్ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ రాహుల్ అనేవాడు ఎంత అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, 13x కదా, ఆర్ ఫర్ రాహుల్ 13x అండి. సో 26 అవుతుందండి. ఎప్పుడు 26 అంటే 10 ఇయర్స్ బ్యాక్ అండి. అదే 10 ఇయర్స్ కలిపితే ఏమవుతుందంటే 36 ఇయర్స్ అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 36 ఇయర్స్ అవుతుందండి. ఆప్షన్ 1 అండి. ఓకే, నెక్స్ట్ వన్. A man walking with 3/4 of his usual speed reaches the office 20 minutes late. యూజువల్ స్పీడ్ అంటే దాని అర్థం ఏంటంటే, యాక్చువల్గా యూజువల్ స్పీడ్ అంటే దాని అర్థం డినామినేటర్ న్యూమరేటర్ ఈక్వల్గా ఉండాలండి. ఎంతలో వెళ్ళాలంటే 4 స్టెప్స్ వేయాల్సిన వాడు 4 స్టెప్స్ వేయాలండి. 4 టైమ్స్ బండి మీద వెళ్తే 4 టైమ్స్ తిరగాల్సిన చక్రం 4 టైమ్సే తిరగాలండి. కానీ అక్కడ ఏం తిరుగుతుందంటే 3/4 స్టెప్ అంటే 1 స్టెప్ లాస్ అవుతున్నాడండి. 1 స్టెప్ అనేవాడు ఏమవుతున్నాడండి? ఇక్కడ లాస్ అవుతున్నాడండి. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ కంటే న్యూమరేటర్ తగ్గిపోతే స్లో అవుతున్నాడు. చెప్పండి, డినామినేటర్ కంటే న్యూమరేటర్ తగ్గిపోతే స్లో అవుతున్నాడు. డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెరిగితే అనండి, హారం కంటే లవం పెరిగితే ఫాస్ట్ గా వెళ్తున్నాడండి. ఓకేనండి, రైట్ అండి. అదే ఫర్ సపోజ్ 4/3 అనుకోండి, 3లో వెళ్ళాల్సిన వాడు 4లో వెళ్తున్నాడు, 3లో వెళ్ళాల్సిన వాడు 4లో వెళ్తున్నాడు. ఎక్స్ట్రా స్పీడ్ తో వెళ్ళినట్లు లెక్కండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, D/3/4 ఎస్ తో వెళ్తే 20 minutes లేట్ అవుతున్నాడు. ఓకేనండి. అలాగే ఇన్ వాట్ టైం, ఎంత టైం తీసుకుంటాడు? విల్ హీ రీచ్ ద ఆఫీస్ వాకింగ్ యూజువల్ స్పీడ్. యూజువల్ స్పీడ్ మీన్స్ చెప్పండి, యూజువల్ స్పీడ్ మీన్స్ 4/4. మీకు అర్థం అవుతుందని చెప్తున్నానండి. ఇక్కడ 4/4 అండి. రైట్ అండి, 4/4. ఓకేనండి. ఇన్ టైంలో వెళ్ళిపోతాడండి. 0 అంటే దాని అర్థం ఏంటి? ముందు వెళ్ళడు, వెనక్కి వెళ్ళడు. అంటే ఇన్ టైంకి వెళ్ళేదాన్ని 0 అంటారండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక 4/3 D/S ఎలా రాసుకోవచ్చు అంటే టీగా రాసుకోవచ్చు అండి. ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఇది టీ, 4కి క్యాన్సిలేషన్ అయితే టీ. ఈ -20 కాస్త పోతే ఈ -20 కాస్త పోతే +20 అవుతుంది. మరి 20ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 20ని 1/3గా రాసుకోవచ్చు అండి. రైట్ అండి. సో ఇది ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 3 అండి. 4t - 3 1 3. ఓకేనండి, 3t అండి. రైట్ అండి. 4tలో 3t పోతుంది కదా. రైట్. 3 1 అండి 1 4t, 1 3 3t, 1/3. 3 3 క్యాన్సిల్ అయిందండి. t = 1 అవర్ అండి. t = 1 అవర్ అండి. ఆప్షన్ 1. అర్థమైంది కదండి ఇక్కడ. రైట్ అండి. చూసుకున్నారు కదా. 3/4 అనేది కాస్త 4/3 అవుతుందండి. D/S కాస్త t అవుతుందండి. ఈ D/S కాస్త 4కి క్యాన్సిలేషన్ అయితే D/S t అవుతుందండి. ఈ ప్లస్ t అనేది ఏమవుతుందండి? -t అవుతుందండి. -20 కాస్త 1/3 అవుతుంది. మైనస్లు ప్లస్లు భేదం ఏం లేదండి, ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో 3కి 1కి డిఫరెన్స్ ఎంత అంటే 3 అండి. ఇక్కడ సారీ ఎల్సిఎం ఎంత అంటే 3 అండి. 3 1 అండి 4 t. ఓకే, 1 3 అండి, గాలిలో 3 ఉంది, 3 t's
40లో 3 పోతే టీ ఈక్వల్ టు 1 అవర్ అండి ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మీరు మంచిగా వెంటనే ఈ పండగనే కాకుండా మీరు బాగా క్లాసులు ఇట్లా చేసుకోండి. పండగలో కూడా మీకు లైవ్ ఇచ్చామండి మేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.